మాజీ ఉప ప్రధాని బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న వరించింది. ఈ మేరకు ట్విట్టర్లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మాజీ ఉప ప్రధాని బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న వరించింది. ఈ మేరకు ట్విట్టర్లో ప్రధాని మోదీ ప్రకటించారు. అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ ఆమెని మొత్తం మీద భారత జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నాన్ని ప్రకటించింది. సో భారతరత్న ప్రకటనతోటి ముఖ్యంగా బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. బీజేపీకి ఇప్పటి వరకు కూడా లాల్ కృష్ణ అద్వానీ చేసినటువంటి సేవలకు సంబంధించి ఎప్పటి నుంచో ఇది ఒక వాదన ఉంది. లాల్ కృష్ణ అద్వానీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, అంతేకాకుండా పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం వారు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించాలని చెప్పేసి చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయనకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నని ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఎల్కే అద్వానీ దేశానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో కావచ్చు, అనేక సంస్కరణలో ఆయన పాలు పంచుకున్నారు. అంతేకాకుండా సాహిత్యం విషయంలో కూడా ఆయన అనేక పుస్తకాలు రచించి అందులో ప్రజలను ప్రభావితం చేశారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నోట్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే భారతరత్న ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎల్కే అద్వానీకి సంబంధించినటువంటి చరిత్ర అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీకి సంబంధించిన నాయకులు ఉటంకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే స్వాతంత్రం రాకముందే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీలో జన్మించినటువంటి ఎల్కే అద్వానీ ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేశారు. అంతేకాకుండా కరాచీలోనే చదువుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత దేశ విభజన అనంతరం ఆయన పాకిస్తాన్లోని కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ ఆయన చదువుకుంటేనే ఆ ఢిల్లీ మెట్రోపాలిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఆయన కౌన్సిలర్గా ఎన్నికై ఆ తర్వాత ఆ ఢిల్లీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి. సో తొలిసారిగా ఆయన మున్సిపల్ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ స్థాపనలో కూడా ఆయన ఒకరు. సో పార్టీకి సంబంధించినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీతో కలిసి ఆయన బీజేపీని స్థాపించినటువంటి అగ్ర నాయకులు ఆయన కూడా ఒకరు. అంతేకాకుండా భారత జనతా పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతకర్తలో ఒకరైనటువంటి ఎల్కే అద్వానీకి పార్టీలో సౌమ్యుడిగా కూడా పేరు ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఈ డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా భారత ప్రభుత్వం ఆయనకి భారతరత్న ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన అభిమానులు అయితే చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం భారత జనతా పార్టీ దేశంలో ఒక సంచలనంగా మారడానికి కారణం కూడా ఎల్కే అద్వానీ అని చెప్పేసి ఒక వాదన ఎప్పటి నుంచో కూడా ఉంది. ఎందుకంటే 1989లో కేవలం ఇద్దరితోటి 1989కి పూర్వం కేవలం ఇద్దరు సభ్యులు ఉన్నటువంటి భారత జనతా పార్టీకి సంబంధించి తర్వాత ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు ఎంపీల సంఖ్యని అంటే 2 నుంచి 86కు పెంచగలిగారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే భారత జనతా పార్టీకి సంబంధించి 86 మంది సభ్యులకు పెంచడమే కాకుండా ఈరోజు అధికారంలోకి వచ్చేందుకు కూడా ఆయన ఎంతో దోహదం
చేసినటువంటి పరిస్థితి. సో దాంతోపాటు దేశంలో అనేక సంస్కరణలను కూడా ఆయన తీసుకొచ్చారు. ముఖ్యంగా దేశానికి సంబంధించి భారత ఉప ప్రధానమంత్రిగా, అంతేకాకుండా కేంద్ర మాజీ హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రిగా కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి. దాదాపు 96 ఏళ్లకు పైచులకు వయసు ఉన్నటువంటి ఏదైతే అద్వానీ ఉన్నారో ఆయనకి భారతరత్న ప్రకటించడం పట్ల బీజేపీ శ్రేణులన్నీ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఆయన పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఆయన పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి. అనేక అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అందులో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో పాటు అనేక అవార్డులు ఆయన సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే చాలా కాలంగా కూడా బీజేపీలో ఒక వాదన వ్యక్తమైంది. అద్వానీని దాదాపుగా బీజేపీ పార్టీకి దూరం చేసేస్తున్నారు అని చెప్పేసి ఒక విమర్శలు అయితే గతంలో అనేక సందర్భాల్లో వ్యక్తమయ్యాయి. సో ఏదైతే మోడీకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అద్వానీకి మధ్య ఒక అఘాతం ఏర్పడింది. సో అద్వానీని దాదాపు పార్టీకి దూరం పెట్టేశారు. వాజ్పేయి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత అద్వానీ ప్రాధాన్యత క్రమక్రమంగా పార్టీలో తగ్గుతూ వచ్చిందనేటటువంటి విమర్శలు కూడా అనేక సందర్భాల్లో వ్యక్తమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా మొన్న ఏదైతే శ్రీరాముడికి సంబంధించి అయోధ్య రామమందిర పునర్నిర్మాణానికి సంబంధించి 1990లోనే, అంటే దాదాపుగా 1990లోనే ఆయన ఒక భారీ రథయాత్ర కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ రథయాత్ర ద్వారా అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని పునఃప్రతిష్ఠింపజేయాలి అని చెప్పేసి ఆ రథయాత్ర ఆయన చేపట్టినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా ఆయన అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం కోసం పట్టుబట్టి దానికోసం చాలా కష్టపడ్డారు అని చెప్పేసి పార్టీ శ్రేణులతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అయోధ్య రామ మందిర ట్రస్ట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అనేక సందర్భాల్లో ఉటంకిస్తూ వచ్చినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి దూరంగా పెట్టేశారు. సో పార్టీకి సంబంధించి ఆయన్ని చాలా దూరం పెట్టారు అని చెప్పి చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కావచ్చు, అంతేకాకుండా భారత ప్రభుత్వం ఆయనకి భారతరత్న అవార్డు ప్రకటించడం అనేది ఆ విమర్శలకు ఒక రకంగా చెక్కుపెట్టిందని అయితే చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం సజీవంగా ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య అగ్ర నాయకుల్లో అద్వానీ ఒకరు. సో అద్వానీ ప్రముఖుడు కాబట్టి సో అద్వానీకి భారతరత్న ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అయితే ప్రస్తుతానికి ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన తర్వాత అనేక రాష్ట్రాల నుంచి మరికొన్ని డిమాండ్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్టీఆర్కి, అంటే సీనియర్ ఎన్టీఆర్గా నందమూరి తారక రామారావు కూడా భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి ఎంతో కాలంగా డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఆమె ఎన్టీఆర్ కూతురు కావడంతో సో మొదటి నుంచి కూడా ఎన్టీఆర్కి ఈ భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అద్వానీకి ఇచ్చిన తర్వాత ఆ డిమాండ్ కూడా పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించిన పట్ల బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులతో పాటు ఆయన భావజాలం ఉన్నటువంటి బీజేపీ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో అద్వానీకి భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయనకి భారతరత్న ప్రకటించడం పట్ల వాళ్ళంతా కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒకప్పుడు అవిభాజ్య భారతదేశంలో పుట్టినటువంటి ఒక సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి అద్వానీ ఆ తర్వాత భారతదేశానికి వచ్చి ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు చూసుకుంటూ దానికి అనేక విభాగాలకు ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత రాజకీయంగా ఎదుగుతూ ఉత్తమ పార్లమెంటేరియన్గా ఇప్పటికీ కూడా ఆయన పార్లమెంటులో తనకున్నటువంటి ప్రాముఖ్యతను చాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 3 దశాబ్దాల పాటు పార్లమెంట్లో ఉంటూ వచ్చినటువంటి వ్యక్తి, ముఖ్యంగా బీజేపీలో జవసత్వాలు నింపినటువంటి వ్యక్తి. ఎందుకంటే 1989కి పూర్వము కేవలం 2 సీట్లకే పరిమితమైనటువంటి బీజేపీని 86 సీట్లకు ఆయన పెంచారు. సో ఆ సందర్భంలోనే 1989లోనే ఆయన రాజ్యసభలో పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా 86 స్థానాలకు పెంచడమే కాకుండా ఈరోజు బీజేపీ అధికారంలోకి రావడానికి, అధికారాన్ని సుస్థిరతకు కారణమైనటువంటి వ్యక్తుల్లో మోడీతో పాటు మోడీకి ఈరోజు ప్రధానమంత్రి అవ్వడం కావచ్చు, అంతేకాకుండా బీజేపీకి సంబంధించి పార్టీలో జవసత్వాలు నింపినటువంటి వాళ్ళలో అద్వానీ కూడా ఒకరు. సో మొత్తానికైతే ఇప్పుడు అద్వానీకి భారతరత్న ప్రకటించడం అనేది ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఆనందం వ్యక్తం చేసేటటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు.